Hello all, welcome back to our channel. So students, in this video we will discuss the unit 2 short explanation of this subject, logistics and supply chain management. Okay na? So long videos lo already మనం నేర్చుకున్నాము. లాంగ్ చదువుకుంటే షార్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ ఎలా అడుగుతాడో ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే రివర్స్ లాజిస్టిక్స్. ఈ రివర్స్ లాజిస్టిక్స్ అనేది ఏంటి అని అంటే కస్టమర్స్ నుంచి వాళ్ళ యొక్క గూడ్స్ రిటర్న్ అయిపోతున్నప్పుడు, కంపెనీకి రిటర్న్ అయిపోతున్నప్పుడు దాన్ని మనం రివర్స్ లాజిస్టిక్స్ అని అంటాం. ఓకేనా? సో ఈ రివర్స్ లాజిస్టిక్స్ వల్ల ఏంటి అని అంటే, సో ద మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఎ కన్స్యూమర్ టువర్డ్స్ ఎ ప్రొడ్యూసర్ ఇన్ ఏ ఛానల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? ఇలా దీనివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అని అంటే, ఫస్ట్ వన్, ఆ రిటర్న్ ప్రోడక్ట్స్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో రీమ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ని ఎన్హాన్స్ చేస్తుంది, రీసైక్లింగ్ కూడా చేసుకుంటుంది. రివర్స్ లాజిస్టిక్స్ అంటే ఏంటి అని మీద ఒక 5 to 6 లైన్స్లో రాస్తే మీకు ఈజీగా మార్క్స్ అనేది పడిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, ఇంటిగ్రేటెడ్ అంటున్నాడు. అంటే వాట్ ఎవర్ ద ఫంక్షన్స్ వీఆర్ యూజింగ్ ఫ్రమ్ ది ఇంటర్నల్ సోర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్, లైక్ ప్లానింగ్ కానివ్వండి, కంట్రోలింగ్ కానివ్వండి, కోఆర్డినేషన్ కానివ్వండి, దాన్ని మేనేజ్ చేసుకోవడమే ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అని అంటాము. గాట్ ఇట్? సో నెక్స్ట్ వన్, ఇన్బౌండ్ లాజిస్టిక్స్. ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఏంది, ఒక సేల్స్ జరగక ముందు దానికి ఒక ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో, పర్చేసింగ్ ప్లానింగ్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఇన్వెంటరీ కంట్రోలింగ్, ఇట్లాంటివన్నీ మనం చూసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇంపార్టెన్స్ ఆఫ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ వన్, ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకేనా? కమ్యూనికేషన్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, మన యొక్క స్టాక్ని మేనేజ్ చేసుకుంటుంది. ఎస్, ఇట్లా డిఫరెంట్గా అనేది ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటి, లాజిస్టిక్ స్ట్రాటజీ యొక్క ఫీచర్స్ ఏంటి. ఫస్ట్ వన్ ఏంటి, కన్సిస్టెంట్గా ఉండడం. అంటే త్రూ అవుట్ ద వేరియస్ కాన్సిక్వెన్సెస్ వీ విల్ బీ వెరీ కన్సిస్టింగ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ థింగ్స్. నెక్స్ట్ వన్, కన్సోనెన్స్ అని అంటాం. ఈ కన్సోనెన్స్ అనేది అవేర్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కస్టమర్స్కి, ఇంకా మార్కెటింగ్ సిచ్యువేషన్స్లో ఏవైతే ఉన్నాయో అవేర్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ ఇట్ విల్ బీ ఫ్లెక్సిబుల్ అండ్ టెక్నాలజికల్ చేంజెస్ ఇట్లాంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ వన్, క్రియేటివిటీ కూడా ఉండాల్సిందే కంపల్సరీగా. ఇంకొకటి, మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఇందులో మోడ్స్లో మనకి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి, లైక్ రైల్వే, ఎయిర్ప్లేన్, రోడ్వేస్, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి కదా. అందులో రైల్వే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి అని అంటున్నాడు. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ వన్, బల్క్ క్వాంటిటీస్ని ఈజీగా మనము ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాము. హై డెన్సిటీ గూడ్స్ అంటే ఎక్కువ బరువున్న గూడ్స్ని. ఎస్, సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది, అండ్ ప్రాఫిటబిలిటీని కూడా ఇంక్రీజ్ చేసేటట్టుగా ఉంటుంది. నెక్స్ట్ వన్, అవుట్ బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఏంటి. అవుట్ బౌండ్ లాజిస్టిక్స్ ఈజ్ నథింగ్ అబౌట్ ది ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ మేనేజ్మెంట్. అంటే ఆ ఒక పర్టికులర్ స్టోరింగ్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, ఇవన్నీ అవుట్ బౌండ్ లాజిస్టిక్స్ కిందికి వస్తాయి అని అర్థం. గాట్ ఇట్? సో ఇలా మీరు సెకండ్ యూనిట్ షార్ట్ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. I hope that you have got clarity. If you're having any further doubts related to this video, let me know in the comment section. All the very best. See you all in next video. Bye bye everyone.